అబ్బో వేడి ఉంది. క్యారెట్ అట్లా ఆరోగ్యానికి మంచిది. వేడి ఉంది. అబ్బా అద్దరిపోయింది టేస్ట్. సూపర్ చేసినాయి మమ్మీ. కమ్మ ఉంది. మీ చిన్నప్పటి నుంచి అట్లనే చేస్తా. ఆ రకంగా సల్ల మిరపకాయ కొరుక్కుంటా. మన ఉన్నాయి, అది రికమెండ్ చేయి. సల్ల మిరపకాయలు ఎట్లా చేస్తాడు అన్నది. అవును, మమ్మీ చేసిన వీడియో ఉంది, నేను రికమెండ్ చేస్తా. సల్ల మిరపకాయలు అంటే చేయరాక ఇబ్బంది పడతారు. కొన్ని అయినా ఎండ వచ్చినప్పుడు ఎండ పెట్టుకోరు, అట్లా చేసుకొని ఇంత టేస్ట్ ఉంటాయి. సొరకాయ వక్క అట్లా క్యారెట్ వస్తుంటే ఓ లెవెల్ ఉంటుంది టేస్ట్. అద్దరిపోయిన టేస్ట్. అందరికీ నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. తెలంగాణ పప్పుచారు ఏంటంటే మేమైతే తెలంగాణలో పప్పుచారు అంటాము. మీరు ఏదనుకుంటే అది. ఇక కానీ నేనైతే మేము చేసుకునేది పప్పుచారు. ఇది టేస్ట్గా అంత బాగా మనకు సొరకాయ టమాటా ఇవన్నీ వేసుకొని ఎట్లా చేసుకుంటాం అన్నది తెలంగాణ స్టైల్ చేస్తా. ఎందుకంటే ఆ రోజులల్లో వెనకటి రోజులలో చేసిన ఫుడ్ ఇక అట్లనే చేసుకుందామని ఇప్పుడైతే ఇక ఇలా శనివారం కదా, మా పప్పుచారుతో తినాలని మా మన్మరాలు అంటుంది. అయితే ఇక వచ్చింది. ఇక ఏదన్నా ఒకటి మాట్లాడతారని నేను మాట్లాడంగా ఇక మా మన్మరాలు అయితే వచ్చింది. చైత్ర ఆమె పేరు. బాగుందా చెప్పుర్రి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ అయితే కొట్టుది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపండి. ఇది పప్పుచారే కానీ మీరు ఇంత చెప్తున్నారు అనుకోకూడదు. పప్పుచారు టేస్ట్ తెలంగాణ స్టైల్ టేస్ట్గా ఓ లెవెల్లో ఉంటుంది. చేసే ప్రాసెస్ కూడా చేంజ్ ఉంటుంది. మనము పప్పుచారు అంటే కొన్ని సైడ్లు కొన్ని రకాలు చేస్తాం. మేము తెలంగాణ చేసేది ఇది ఒక రకంగా ఉంటుంది. ఇక నేను ఎన్నో రకాలు చేసిన తెలంగాణ విషయంలో. ఇక ఒకసారి కారం వేసి చేసుకుంటాం, ఒకసారి ఇవాళ పచ్చిమిర్చి అట్లా ఇక చూపిస్తాను నేను. అంత బాగుంటుంది టేస్ట్గా బాగా అనిపిస్తుంది. పక్క తెలంగాణ పల్లెటూరు పప్పుచారు. పల్లెటూరు పప్పుచారు తెలంగాణ పప్పు ఏమేం కావాలి ఏంటి మిర్చి తీసుకో. సొరకాయ ఎట్లా కట్ చేసుకుంటా అన్నది చూడు మీరు. కటింగ్ ఉడుకుంటుంది దీంట్లో. మనం ఏంటంటే సొరకాయ తీసుకుంటున్నాం కదా, తీసుకున్నది కదా గదే కదా అని కటింగ్ గుడక చూడాలి. ప్రతిదీ కటింగ్ చూడాలి. పచ్చిమిర్చి గుడక చేంజ్ కటింగ్ ఉంటుంది. ఇక తెలంగాణ పప్పుచారు అంటే ఓ రకంగా ఉంటుంది. ఇప్పుడైతే సొరకాయ, 2 టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, క్యారెట్, ఇగో ఎండిన మిర్చి. ఇప్పుడైతే ఒక నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. మీరు పులుపు ఎంత తింటారు అన్న మీరికల్లా వేసుకోర్రి, అది విషయం. కానీ ఇక ఏంటంటే తక్కువనే మనం అందరం తింటట్టు వేస్తా పులుపు. అందరం తినేటట్టుగానే నేను పులుపు నేను చెప్తున్నా. ఎందుకంటే ఈ కప్పు దానికి పప్పుకు ఈ కప్పు పప్పు నేను నానబెట్టిన. ఇప్పుడే నానబెట్టిన. ఎందుకంటే మీరు ఒక 5 నిమిషాలు అయితే 5 నిమిషాలు, 10 నిమిషాలు అయితే 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇక కందిపప్పు, ఏ పప్పు అని మీరు అనుకునేది కందిపప్పు, తొగర పప్పు అంటారు, కందిపప్పు అంటారు. ఒక 2 సార్లు మంచి గడుక్కొని ఇట్లా మంచి నీళ్ళు పోసి ఇట్లా పెట్టేసుకోరు. ఇక ఇంకా ఉడికెళ్తుంది చూడు. నేను 2 సార్లు కడిగినా మళ్ళీ అంపేసి మళ్ళీ వేస్తా. ఇది విషయం. మళ్ళీ ఉడక వాటర్ అంపేస్తుంది. ఇగో పసుపు చూపెట్ట, పసుపు, ఎల్లిగడ్డలు 1 గడ్డ, ఉప్పు, ఇగో ఈ కరివేపాకు అయితే మనకు పప్పుచారుకి అయితే ఒక స్పెషలే కదా ఇది. బండ పువ్వు వేస్తున్నాం అంటే బండ పువ్వు వేసుకుంటే టేస్ట్ ఓ లెవెల్ ఉంటుంది. జీలకర్ర, ఆవాలు, మెంతి పొడి. ఇగో ఇప్పుడు మనకు ఇట్లా కోసుకుంటే పప్పుచారులో మంచిగా వస్తాయి, నమ్ములుతుంటాయి, టేస్ట్ బాగా వస్తాయి. నూనెలు ఉడుకుతాయి కదా, పెద్దగానే కట్ చేసుకోండి. నేనైతే పెద్దగానే కట్ చేసుకుని 1 గడ్డ కట్ చేసిన. ఇవైతే మిరపిత్తులు, తెలంగాణ మిరప గింజలు. ఏంటంటే మిరపకాయలు మనం పట్టించినప్పుడు ఈ గింజలు కంపల్సరీ తీసుకొని పెట్టుకుంటాం. ఇక అవి పోస్టులు వేసుకుంటా టేస్ట్ లెవెల్ ఉంటుంది. టేస్ట్ కాదు ఇక, ఎందుకంటే అదొక ఆనందం. కంటి సూపు కూడా నచ్చుతుంది. ఎందుకంటే ఇవి బ్లాక్ అయ్యే వరకు నేను మంచిగా అదంతా కమ్మగా ఒక కిట్ వచ్చిన పళ్ళ కిందకి తింటుంటే అది ఏంటంటే వెనకటి రోజులలో తిన్నట్టుంటుంది. సాంబార్ రా, పప్పుచారు రా ఇట్లా వేస్తురు. మా బాపమ్మైనా మా అబ్బాయినా అట్లా వేసిండ్రు. అట్లనే నేను అట్లనే చేస్తున్నా. ఇట్లనే వేసుకుందాం. ఇది విషయం. చేసుకుందాం పని. అక్కడ ఆయిల్ ఉంటుంది కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం 1 టీ స్పూన్ అంతే. ఎంతలే ఎల్లిగడ్డ జీలకర్ర అయితే దంచుకోవాలి. ఈ పప్పుచారుకు మాత్రము నేను దంచుకుంటా. ఇక అది నేను చూపించగానే దంచుకుంటా. 1 టీ స్పూను
జీలకర్ర వేస్తా, ఒక ఎల్లిగడ్డ దంచుతా, గడ్డ ఒక గడ్డ. ఇక మనకు టేస్ట్ అన్నది ఓ లెవెల్ ఉంటుంది, అంత బాగుంటుంది. ఇక మనం చేసుకునేది ఎట్లా అన్నది ఇవి ఎట్లా కట్ చేసుకునేవి కూడా మీరు చూపించుకుంటే వేస్తా పొయ్యి మీద చూడండి. ఇప్పుడైతే స్టవ్ ముట్టించుకున్నా, మనకు ఈ పప్పు అన్నది వేసుకుందాం. 2 సార్లు నీట్గా కడిగిన మళ్ళీ ఒకసారి ఉడక మనకు వాటర్ పోసి పెట్టినాం కదా. ఇది ఏంటంటే మనము ఆ రోజులల్లో మనము కందిపప్పు అన్నది ఇసురుకుందరు చేస్తురు, ఇప్పుడు పౌడర్లు వేసి పెడుతుండ్రు ఎట్లనో. మనకు ఏంటంటే కడిగిన కొద్దీ ఉడకొస్తుంది. ఇక ఇది అయితే అంపేసుకొని మనము కొలతలు గుడికి చెప్తా, పప్పుకు మనం ఎట్లా వేసుకోవాలి వాటర్ అన్నది గుడక. ఇక కొందరికి కుదరది, పప్పు ఎక్కువ అయ్యి తక్కువ అయ్యి ఇట్లా అన్నట్టుగా మనకు కుదరది, ఉడక కుదరది. కుదరకుండా చూపించా, కుదిరేటట్టు చూపిస్తాను ఇది విషయం. ఇప్పుడు నేను ఎన్ని వాటర్ పోస్తున్నానో చూపిస్తాను. ఈ కప్ తోటి పప్పు తీసుకున్నా, ఈ కప్ తోటే వాటర్ పోస్తా. ఒకటి 2 3 లెక్క ఉడక చెప్తున్నా, ఎందుకంటే మీకు వాటర్ ఎన్ని పోసుకోవాలి ఏం పోసుకోవాలి. 3 పోసినాక మనకు వాటర్కు ఇట్లా పప్పు ఉడికినట్టు మనము ఏంటంటే అట్లా వేసుకున్నాం అనుకో, మనకు కరెక్ట్గా అది వచ్చిందనుకో, మనం పులుసు ఎట్లా వేసుకోవాలి ఏది ఎట్లా వేసుకోవాలని కరెక్ట్ చూపిస్తా. ఇక కొంచెం పసుపు ఒక చిటికెడంత కొద్దిగా వేసుకోండి, ఇట్లా వేసుకోవాలి, వేసుకుంటేనే బాగుంటుంది. ఇక వేసుకుంటాము మనము తెలంగాణ వంటలు అంటే అంతే, పసుపు ఎక్కువ ఉంటుంది. మనము వాడాలి ఉడక. ఈ వర్షాలు బాగా కొడుతున్నాయి, కొద్దిగా ఆయిల్ ఇట్లా పొంగకుండా కొద్దిగా ఆయిల్ అప్పటి రోజులలో లేస్తురు కొద్దిగా 2 టీ స్పూన్లు 2 టీ స్పూన్లు పడుతుంది. 2 టీ స్పూన్లు 2 టీ స్పూన్లు వేస్తుంది. ఇట్లా ఒకసారి కలుపుంది, పసుపుని నూనె ఇట్లా కలిపినాక ఈ ఒక్క మనం ఎన్ని విజిల్లు అని చెప్పన్నా, మీకు ఏంటంటే 6 విజిల్లు వచ్చినాక మనం తీద్దాం, మంచిగా ఉడికిపోతుంది గన్నములే. 6 విజిల్లకు మనము తీసి చూద్దాం ఎట్లా అయిందన్నది నేను చెప్తాను. సోరకాయ ఇట్లా కట్ చేసిన లేత ఉన్నది మంచిగా ఉన్నది తీసుకోండి, మీరు మంచిగా ఉన్నది తీసుకుంటే బాగుంటుంది. ఇట్లా గువ్వం ఉంటుంది కదా, ఇది తీసేయండి, కొద్దిగా తీసేస్తేనే మంచిగా వస్తుంది. ఇట్లా తీసేసి ఇట్లా కట్ చేసుకోండి. ప్రతి ఒక్కరు ఉడక మనం ఎంత పెద్దగా అన్నది మన ఇష్టము. ఇక నేనైతే ఇట్లనే కట్ చేస్తున్నాను, ఈ రకంగా కట్ చేసుకోండి. ఇప్పుడు క్యారెట్ ఉడక ఎట్లా కట్ చేయాలన్నది చూపిస్తాను. నేను అన్ని కటింగ్ చేసుకుంటా కానీ మీకు చూపిస్తున్నా. ఇట్లా మధ్యలో కట్ చేయండి, మధ్యలో కట్ చేసి ఇట్లా కట్ చేసుకోండి, ఇట్లా పొడుగు కట్ చేసుకోండి. ఇట్లా కట్ చేసుకోండి, ఇట్లా ఈ రకంగా కట్ చేసుకోండి. బాగా పెద్దగా కూడా కట్ చేసుకోకుండా. ఇంకా టమాటా కూడా ఎట్లా కట్ చేయాలన్నది నేను చూపిస్తా. ఇక్కడ ఇట్లా కట్ చేయండి, ఇట్లా కట్ చేస్తే మంచిగా ఉంటుంది. ఇది పోయిందంటే అప్పైతే ఉడుకుతుందా, ఓ సిగ్నల్ వస్తున్నాయి చూడు, ఇట్లా తీసేయండి. ఇవి ఇంతమందిని తీసేసి ఇట్లా కట్ చేయండి. ఇట్లా పొడుగు కట్ చేయండి, పచ్చాల కన్నది పొడుగుగానే మంచిగా ఉంటాయి. ఇట్లా పొడుగు కట్ చేయండి, ఇట్లా కట్ చేయండి, ఇట్లా పొడుగుగానే కట్ చేసుకోండి. వక్కలు ఇట్లా పొడుగు సేప్ అన్నది ఇట్లా కట్ చేసి ఇట్లా ఉడుకుంటుంది. మనము వంట అన్నది కట్ చేసి ఇట్లా ఉడుకుంటుంది. ఈ కట్ చేసి ఉడక మంచిగా ఉండాలి. ఇట్లా కట్ చేసుకొని ఇట్లా పొడుగు ఉండాలి, అడ్డంలో కట్ చేయకూడదు పచ్చాలకు. ఎందుకంటే ఇవి వస్తుంటే అక్కడక్కడ వస్తుంటే ఉడక టేస్ట్ ఉంటుంది, ఉడుకుతాయి కానీ అట్లా కోసుకుంటేనే బాగుంటుంది. అన్ని ఇట్లా కట్ చేసుకుంటే సరే. పచ్చిమిర్చి ఉడక చూపిస్తా ఎట్లా కట్ చేసుకుంటా అన్నది. ఇట్లా మధ్యలో కట్ చేయాలి, మధ్యలో కట్ చేసి ఇట్లా కట్ చేసుకోండి. ఏంటంటే మనకు ఇచ్చకపోయి ఇది ఉడికిపోయిందనుకో ఇట్లా నుజ్జునుజ్జు ఇట్లా అద్దనుకుంటే తీసేస్తాం, తినాలనుకుంటే తింటాం. ఇది విషయం. ఇట్లా కాటు పెట్టాలి, ఇట్లా కాటే. నేను ఎప్పుడైనా ఇట్లా చేస్తా, ఇట్లా కాటు పెట్టు, ఈ రకంగా కాటు పెట్టు. ప్రతి పచ్చిమిర్చి ఉడక మనము కారం ఎంత తింటామన్నది మన ఇష్టం, వేసుకోవాలి. ఎంత తినాలనుకుంటే అది వేసుకోవాలి. ఇది విషయం. ఇప్పుడు కింద పప్పు 6 విజిల్లు వచ్చినాయి, చూద్దాం. ఇక ఇట్లా నూనె ఒకసారి అదన్నా మనకు అంత అర్జెంట్ ఉంటేనే మనకు ఇట్లా అనేసేది గాడపన్నట్టు అవుతుంది. అంత బాగా
కరెక్ట్ లెక్క కొద్దీ పోసుకోండి. ఇక మనము పప్పు గుత్తు ఉంటుంది కదా, ఇది ఉంటుంది కదా, కడుక్కుందాం. ఎంత తోముకున్నా కడుక్కోవాలి, మళ్ళీ కడుక్కొని చెయ్యాలి ఏ పని చేసినా. ఎందుకంటే మనము తోమినాం కదా కడగద్దు అన్నది ఉండద్దు, కడుక్కోవాలి, తుడుచుకోవాలి. మంచిగా ఈ క్లాత్ కుడక రోజు క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని మనకు వంట మందం వాడుకున్నాక మళ్ళీ విండేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం మషక బట్టలని అప్పటి రోజులలో ఏవంటే అవే బట్టలు పెడతారు, మనం నచ్చతలేరు ఇప్పుడు. అది ఇక ఇట్లా రుద్దుండ్రి, మంచిగా సన్నగా రుద్దుకొని మెత్తగైంది ఇట్లా మంచిగా రుద్దుకోండి. అప్పటి రోజులలో పప్పు గుత్తి అన్నది ఇప్పుడు ఇస్టూలు దొరుకుతున్నాయి, అది కూడా చూపించు ఏడుందో. అది ఇక్కడనే ఉంది ఇస్టూలు, ఇట్లా ఇట్లా వస్తుంది. మీకు దొరకకుంటే ఇట్లా దొరుకుతుంది. మనము ఏంటంటే ఇప్పుడు బాసన్ల షాప్లో బోళ్ళ షాప్లో పోతే ఇవి ఉంటున్నాయి, ఇవి తెచ్చుకొని రుద్దుకోవచ్చు. ఇవి దొరకని జాల ఇప్పుడైతే సన్నగా అయిపోయింది చూడండి. ఇట్లా మంచిగా రుద్దుకోండి. రుద్దుకుంటే ఎట్లా వచ్చిందన్నది చూపిస్తాం. ఇట్లా ఉండాలి, ఈ రకంగా ఉండాలి. ఇది పక్కకు పెట్టేస్తాయి. పక్కకు పెట్టేసి ఇంకొక బగోని పెట్టేసుకుంటాం. ఎప్పుడైనా అప్పటి రోజులలో ఫుడ్ లెక్క చేస్తున్నా నేను, పక్కకు పెట్టేసుకుంటా. ఈ బగోని ఇటు పెట్టేస్తా. నేను మొత్తం టాప్ పెట్టుకున్నాక ఇది తీసుకుంటాను. ఇప్పుడు స్టవ్ ముట్టించుకుంటున్నాను. స్టవ్ బంద్ చేసిన, అది గాడి పోవాలంటే స్టవ్ బంద్ చేయాలి ఖచ్చితంగా. ఇక మనం కొద్దిసేపు 6 విజిల్ల తర్వాతనే దించినాను. అది తీస్తే మనకు గాడిపోయినాక దియ్యవి ముఖం మీద కొడుతుంటుంది. ఇప్పుడే స్టవ్ ముట్టించుకున్నాను. 2 స్పూన్ల ఆయిల్ పోసుకుంటున్నా. ఇవన్నీ గోలాలే కదా, గోలాలే సొరకాయ అన్ని గోలాలే కదా, 2 స్పూన్లు పోస్తుంది. చూడండి, గరం అయినది చెప్తాను. మిరపిత్తులు 1 స్పూన్ వేసుకోండి. మిరపిత్తులు మనకు తెలంగాణ పప్చారుకు ఇట్లా తీసి పెట్టుకుందాం. అట్లా చిల్లీ ఫ్లేక్స్ అంటారు వీటిని. ఇప్పుడు ఆవాలు 1 టీ స్పూన్ వేసుకోండి. ఆవాలు ఉంటేనే పప్పుకు మంచిగా ఉంటుంది. జీలకర్ర నేను వేసి దంచుకున్నా కదా, ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి జీలకర్ర. మంట జర సన్నం పెట్టుకోండి, పట్ట ఎగిరి మీద పడుతుంటాయి. ఇవో ఇప్పుడు ఎండిమిర్చి, దీనికి ఒక ఫ్లేవర్ టేస్ట్ లెవెల్ వస్తుంది. ఇట్లా బాగుంటుంది, 4-5 బాగుంటుంది అట్లా. ఇట్లా ఒకసారి కలుపుకోండి. ఇట్లా గోలిందా అని చూసుకోండి. ఇప్పుడు ఆనియన్ వేసినాక ఇది గోలై, ఇప్పుడు గోలినాయి కదా, గోలినాక ఆనియన్ వేసుకోండి. ఇట్లా పెద్ద కట్ చేసుకోండి, మంచిగా ఉంటాయి టేస్ట్. ఇక మనకు పప్పుచారు ఇది ఒక ఫ్లేవరు, తెలంగాణకు మాత్రం స్పెషల్ ఇది. ఇక పప్పుచారు అప్పటి రోజులల్లో నుంచి మా అమ్మాయిని వేస్తుండే. ఇట్లా ఇట్లా పప్పుచారు ఇట్లా వేస్తుంది. అక్కడక్కడ వస్తే కమ్మ ఉంటుండే అమ్మమ్మ పప్పుచారు. అమ్మమ్మ ఇట్లా చేస్తుండే. ఆనియన్ వేసి ఇట్లా చేస్తుంది. ఫంక్షన్లలో ఉడికి ఇట్లా పప్పుచారు చేస్తే ఇట్లనే ఈ రకంగానే తెలంగాణ పప్పుచారు. కొంచెం కరివేపాకు వేసుకుందాం, మళ్ళీ తర్వాత కొద్దిగా వేసుకుంటాం. కరివేపాకు లేని మాత్రం అది పప్పుచారుకు టేస్ట్ తగ్గిపోతుంది. ఇవి ఇట్లనే దొడ్డుగా ఉన్నా కానీ మనం తినాలనుకుంటే తింటాం, తీసేయాలనుకుంటే తీసేస్తాం. ఇది విషయం. ఇప్పుడు పచ్చిమిర్చి, మీరు కారం తినదని మీకు వేసుకోండి. పచ్చిమిర్చి అయినా మంచి గోలాలి, గోలితేనే మంచిగా ఉంటుంది. అన్ని గోలాలే. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేస్తున్నా. చూడండి, ఫ్రెష్గా దంచేయండి, ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది. ఇది బండ పువ్వు, దాంట్లో టేస్ట్ లెవెల్. ఎల్లిగడ్డ జీలకర్ర ఇట్లా దంచుకోండి. ఈ కచ్చపెక్కని దంచుకోండి. ఇట్లా దంచుకుంటే కమ్మగా వస్తుంది. దీనికి ఏంటంటే తెలంగాణ పప్పుచారు అంటే దీనికి ఒక స్పెషల్. ఇవన్నీ స్పెషల్. ఈ రకంగా చేసుకున్నానుకో మళ్ళీ చేసుకుని తింటారు, అంత బాగుంటుంది. ఇప్పుడు సొరకాయ ముక్కలు మనం ఎన్ని వేసుకుంటాం అనేది మన ఇష్టము. ఇదైతే తీసేసుకోండి, బాగా ఉంచకుండా కొద్దిగా ఉంచిన ఇక మొత్తం తీసేయండి. గువ్వం, ఆ గువ్వం ఉన్నదనుకో మంచిగా అనిపించేది, టేస్ట్ బాగా అనిపింది.
మనకు మంచిగా ఆటుకు అన్నిటికీ మనకు ఆరోగ్యానికి కూడా మంచిది సొరకాయ. ఎందుకంటే సొరకాయ ఇట్లా కన్నా తినదు, అట్లా తినకపోతే పిల్లలు తినకపోతే ఈ రకంగా మనం పెట్టినామనుకో ఈ పప్పులు వెళ్ళిపోతుంది. ఇది క్యారెట్ ముక్కలు కంపల్సరీ వేసుకోవాలి. క్యారెట్ ఉడక కళ్ళకు మంచిది, ఆరోగ్యానికి ఉడక మంచిది. ఇది వేసుకునే దూడు స్టాండ్ పట్టుకుని కలుపుకుంటుంది. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఫ్లేవర్ వస్తుంది కదా. ఎల్లిగడ్డ జీలకర్రతో అన్నిటితో కమ్మగా వస్తుంది. 1 టీ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు మాత్రం దగ్గర నేను పసుపు మంచిగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలము ఎవరైనా కానీ మంచిగా వేసుకునే చూడు. ఇప్పుడైతే టమాటాలు 2 టమాటాలు ఇవన్నీ అందుతాయి కదా పిల్లలకు. మనం తిన్నా మంచిదే, మనము ఆరోగ్యంగా తయారవుతాం. టమాటా ఇవన్నీ పడ్డాయి, కూరగాయలు అన్నీ మనం ఏమేమి అవుతాం. ఇంట్లో వంకాయలు కూడా వేసుకోరు. మన వంకాయలు ఉన్నా కానీ బెండకాయలు ఉన్నా కానీ ఇట్లా కొన్ని అవి కొన్ని యాడ్ చేయండి. ఇక నేనైతే ఇట్లనే చేస్తా ఎప్పుడు. ఇక నేను బాగా నెయ్య అన్ని బాగా వేసేవరకునే ఇక దాన్ని తక్కువ అయిపోతుంది అనిపిస్తుంది ఒక విషయం. ఎందుకంటే మొత్తం అన్ని కంప్లీట్ వేసినాం అనుకో ఇక దాని ఫ్లేవర్ మారిపోతుందని ఇట్లా వేస్తాం. ఇట్లా చేసుకొని చూడు, ఇట్లా వేసుకొని ఒక కూరగాయ అట్లా వేసుకొని చూస్తే బాగుంటుంది. ఇక ఇప్పుడైతే నేను ఇక ఉప్పు వేసుకుంటాను. చూడు మనకి ఎంత పడుతుంది అన్నది ఉప్పు వేసుకుంటాం. మనం తినదాన్ని ఇప్పుడు 3 టీ స్పూన్లు వేస్తున్నా. 3 టీ స్పూన్లు వేసిన మనం తినదాన్ని మీకు. ఎందుకంటే ఉప్పు ఎట్లా తింటామన్నది మన ఇష్టం. అవన్నీ గోతుంటే కమ్మ వాసన వస్తుంది కదా. తేజకే చాలా సంతోషం. అసలు నాన్ వెజ్ అంటే ఇష్టపడదాన్ని కానీ మీకు చూపిస్తుందని ఆమె తినంగా అట్లా అంటారు. కానీ ఆమె అట్లా తినాలని ఇంట్రెస్ట్ ఉండదని అంత పెద్దగా. టీ స్పూన్ వేసుకోరు, ఏం కాదు, ఆరోగ్యానికి మంచిది. మనకు షుగర్ ఉన్నా ఏది ఉన్నా కానీ ఇక దీనికి ఒక ఫ్లేవర్ అయితే ఓ టేస్ట్ ఓ లెవెల్ ఉంటుంది. తెలంగాణ స్పెషల్ ఇది. ఇట్లా ఉడికిపోతున్నాయి చూడు, ఎంత బాగా ఉడుకుతున్నాయి. ఇప్పుడైతే ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇవి మగ్గిన తర్వాత మగ్గకుండా పప్పు వేయకూడదు. పప్పు అయినా ఏంటంటే పులుసు అయినా వేయద్దు, మగ్గిన తర్వాతనే వేసుకుందాం. చూద్దామా ఇట్లా ఉంటాం. ఇంతమందం ఉడికినాయి అనుకో మనం ఇప్పుడు పోసుకోవచ్చు. అన్ని వక్కలు వస్తుంటాయి, కమ్మ ఉంటుంది ఇక తింటుంటే. ఫ్లేవర్ అయితే గుమ్మ ఉన్నది. నాకు ఇట్లా ఇష్టం, బాగా ఇష్టం. ఇక మా నక్షత్రం అయితే కాయటట్టు పోసుకొని తింటుంది. పప్పు మాత్రం ఇట్లా ఉడకాలి, ఇట్లా ఉడికితేనే బాగుంటుంది. మా పెద్ద మనమరాలు బాగా పండగ పప్పు అంటే. ఈరోజు అమ్మమ్మ నువ్వు ఎక్కడ చేసేది ఉడక నాకు అవసరం లేదు, నేను ఇంట్లోనే తింటాను. ఎక్కడ పొద్దద్దు నాకు. ఏదన్నా ఆర్డర్ పెడతాన్నా ఒప్పుకోదు, అస్సలు ఒప్పుకోదు. ఎప్పుడన్నా ఒకసారి అట్లా మా చిన్న మనమరాలకు కొంచెం ఆర్డర్ అంటే ఇష్టపడుతుంది. ఇట్లా పప్పు కొంచెం గోలాలి. తెలంగాణ సైడు ఇట్లా పప్పు కొద్దిగా గోలినట్టుంటే మంచిగా ఇట్లా ఈ రకంగా ఇట్లా ఉడక కొద్దిగా తీసుకొని పక్కకు పెట్టుకొని వేసుకొని తింటారు. అట్లా ఇట్లా గిన్నెలా తీసుకొని కొద్దిగా ఈ రకంగా ఇప్పుడు ఇట్లా తీసుకొని కొద్దిగా పక్కకు పెట్టుకొని తింటాం. అట్లా ఉడికి ఇష్టపడతాం. ఇప్పుడు ఇది కడిగిపోయాలి. మనం ఏది వేస్ట్ చేయం కదా, ఇది విషయం. ఇట్లా ఒకసారి నీళ్ళు పోసి ఇప్పుడు మనం పులుసు వేసుకున్నాం కదా, మనకి ఎంత అవసరం ఉందో అంత. నేనైతే ఒక 4 గ్లాసులు వాటర్, ఒక గ్లాసు చిక్క తీసి ఇక 4 గ్లాసులు వాటర్ పోసేసి, అంటే 1 గ్లాసు వాటరు అది చిక్క తీసిన, 3 గ్లాసుల వాటర్ పోసిన, అన్నీ 4 లెక్క. ఇప్పుడు దీనికి ఒక లెక్క ఒక గ్లాసు, 5 గ్లాసులు మొత్తం కంప్లీట్. మనకు మధ్య రకంగా ఎట్లా కావాలన్నా చూపిస్తాం. ఏ రకంగా ఉంటేనే మనకు పప్పుచారు బాగుంటుంది. పప్పుచారు అంటే పప్పుచారు లాగానే ఉండాలి, ఇట్లా ఉండాలి పులుసుగా. ఇప్పుడు కరివేపాకు
మనకి ఇది మరగంగా ఉడక కరివేపాకు మంచిగా ఉంటుంది. ఇట్లా పచ్చి వేసుకోండి ఒకసారి. ఎంత మరిగిస్తే అంత అంత taste. బాగుంటుంది. ఇక టేస్ట్ అయితే ఓ లెవెల్కి పోతుంది. ఇప్పుడు కొత్తిమీర, దీంతో మసలేటప్పుడు కొత్తిమీర ఉడికి ఇట్లా వేసుకోండి. బాగుంటుంది మసలని. ఒక 10 నిమిషాలు మసలు పెట్టి ఇక మూత మాత్రం కొద్దిగా తక్కువ పెట్టుకోవాలి. ఇట్లా వంగిపోకుండా ఇటు సైడ్ పెట్టుకోవాలి. ఇట్లా ఇట్లా ఇక్కడికి ఒకసారి చూడండి. ఎందుకు గరం అయ్యేదాకనైతే ఇట్లా ఉండదు ఇది విషయం. గరం అయినాక పొంగు వస్తుంది. పొంగు వస్తే ఆ పొంగిపోయిందనుకో పప్పుచారు టేస్ట్ ఉండదు. పొంగకుండా చూసుకోవాలి. ఇప్పుడు జాగ్రత్త చూసుకోవాలి ఒక 5 నిమిషాలు. సరే మసులుతుంది. ఎట్లా మసులుతుందో, ఎంత కమ్మ వాసన వస్తుందా స్మెల్, వల్ల వాసన ఫంక్షన్ మనకి ఏదైనా ఫంక్షన్లో అయితే ఇట్లనే చేస్తాం. రెడీ అయింది. ఒక 10 నిమిషాలు ఇట్లా ఇట్లా మసలాలి. రెడీ. ఎంత కమ్మ వాసన వస్తుందో. ఇక పోసుకుంటే తింటే ఓ లెవెల్ ఉంటుంది. ఈ రకంగా ఉండాలి పప్పుచారు అంటే. ఇట్లా ఈ రకంగా ఉండాలి. బాగా చిక్కగా ఉండద్దు. ఇట్లా నేను చెప్పిన లెక్క కొద్దీ మీరు వాటర్ ఉడకబోసుకుంటే కరెక్ట్ ఉంటుంది ఆ పప్పుకు. రెడీ. బంద్ చేస్తున్నాయి. ఇక స్టవ్ బంద్ చేస్తుంది. రెడీ. ఇక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపింది అర్జెంటుగా. ఏంటంటే తెలంగాణ పప్పుచారు. ఇక వదలకుండా తింటాం. కారేటట్టు తాగేటట్టు ఉంటుంది. ఇదంతా తాగన్న అనిపిస్తుంది. అంత బాగుంటుంది పప్పుచారు అయితే. ఇక ఒక్కొక్కసారి గ్లాసులలో పోసుకొని కూడా అవుతుంది. ఇక మా పిల్లలు కూడా తేజ్ అయినా అనుష అయినా కానీ ఒకసారి గ్లాసులో పోసిస్తుంది. చిన్న చిన్న గ్లాసులలో చిన్నగా ఉన్నప్పుడు మీకు తెలియదు ఇంకా అది విషయం. గ్లాసులో పోసిస్తే సప్పరించుకుంటే రాదురు. అట్లా నోరుకు టేస్ట్ వస్తుంది. కడుపు గుడక మంచిగా ఉంటుంది. ఆరోగ్యానికి గుడక మంచిది. ఇక మా పెద్ద మనమరాలకు పండగ. ఇక మీరు గుడక చేసుకొని పండగ చేసుకోండి. ఇది విషయం. ఇక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే అన్నీ పంపింది అర్జెంటుగా పంపిస్తే అది చేసుకొని కమ్మగా తింటారు. పప్పుచారు, తెలంగాణ పప్పుచారు. స్మెల్ అయితే ఉంది, బల్ల కొడుతుంది, కమ్మ కొడుతుంది. ఇక అట్లా వాసన వస్తుంది. ఇక నువ్వు ఎంత చెప్తున్నావు అమ్మంటే దీన్ని చేసే ప్రాసెస్ అది ఎట్లా చేసిన అన్నది దాని టైం మీద వేసింది టేస్ట్ ఓ లెవెల్ ఉంటుంది. అది చేస్తాం, అందరం చేస్తాం. పప్పుచారు అన్నీ వేస్తాం, ఇట్లనే వేస్తాం. అది కుదరది. అది విషయం. ఇక లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. లైక్లు ఇస్తుంటేనే మీ ముందు ఉంటా. తెలంగాణ పప్పుచారు ఇది కమ్మతనంలా. ఇక మాకు దావతులలో అయినా ప్రతి దాంట్లో అయినా దాల్చా తర్వాత ఇదే ముందు అయితే ఇది నడుస్తుంది. దాల్చా పెళ్ళైన తర్వాత నడుస్తుంది, పెళ్లి రోజు నడుస్తుంది. ఇది విషయం. దాల్చా లేదు మాత్రం అప్పటి రోజు. ఇప్పుడు దాల్చా కాదు, బిర్యానీ అంటారు, మటన్ అంటారు. ఇక మటన్ చేస్తారు, దాల్చా మాత్రం కంపల్సరీ పెద్దరు. ఒక్కొక్క చెంచేసి దాల్చా మళ్ళీ తర్వాత వస్తుంది. అట్లా వేస్తలేరు ఇప్పుడు. అట్లా నడుస్తలేదు. మా రోజులు వెనకటి రోజులలో అట్లా నడిచింది. అట్లనే ఇక ఇది ఏంటంటే పెళ్లి కంటే ముందు కులం బంతి మనకు ఏంటంటే కూరలు కుదించడానికి వస్తారు కదా, కులం అంతా పోతాం కదా మనం. అప్పుడు ఈ పప్పుచారు ఇదే ఫ్లేవర్గా చేస్తారు. ఇట్లనే ఉంటుంది టేస్ట్. ఇదే రకంగా ఏదైనా గట్టిది కల్లెకూరనా, గంగమేల కూరనా, మన ఎండల పెళ్ళి అయితే గంగమేల కూర అది శనగపప్పు వేసి అండుదురు. అండి గంగమేల కూరతోటి ఈ పప్పుచారు సరే. తెలంగాణ పప్పుచారు, తెలంగాణ స్టైల్ పప్పుచారు. మమ్మీ ఎంత బాగా చేసింది. అబ్బా చేస్తుంటేనే నాకు ఏదో ఫంక్షన్ వెళ్ళిన ఫ్లేవర్, అంటే ఫంక్షన్లో ఆ ఫ్లేవర్ వచ్చేసింది. అంత కులం బంతిలా పెళ్ళికి ముందు కులం బంతి. ఇక తెలంగాణ లగ్గాలు ఎట్లుంటాయి అట్లా ఇవన్నీ స్పెషల్ ఉంటాయి. ఇక ముందు నుంచే ఉంటది. ఇక ముందు నుంచే ఇక గుమ్మగుమ్మలు వస్తాయి ఆ పెళ్ళింటి నుంచి. ఇక పక్కన ఇక పక్కిళ్ళు అయితేనైతే ఇక బస్సు గుమ్మగుమ్మలు వస్తూ ఉంటాయి. మనల్ని పిలుస్తారు, మనం కూడా పోయి మంచిగా ఎంజాయ్ చేస్తాం. గల్లీ మొత్తం తింటాం. గల్లీ మొత్తం, ఊరు మొత్తం ఉంటది ఇక పండగ. అట్లా అందరికి పండుగ అంతే అంతే. గల్లీ మొత్తం మీద పోసుకో, స్మెల్ రావాలి. అట్లా చేస్తారు. గల్లీ మొత్తం స్మెల్ రావాలి. ఇలా సోరకాయ, క్యారెట్ మమ్మీ అన్ని వేసింది. ఇట్లా పోసుకొని తింటే అద్దిరిపోతుంది టేస్ట్. బా ఇది పొగలు వస్తుంది. బాగా ఇష్టం. ఇట్లా నిండు పోసుకొని తినాలని ఇష్టం నాకు. చల్లమిరపకాయలు, అప్పడము, చల్లమిరపకాయలు దీనికి కాంబినేషన్. ఏదో ఒకటి పెట్టుకొని తింటే ఇక ఓ లెవెల్ ఉంటుంది. మీరు కూడా వేసుకుంటారు కావచ్చు. మమ్మీలాగా ఒకసారి ట్రై చేయుర్రి. మీ అనుకుంటారు కావచ్చు పప్పుచారు అంటే మేము కూడా బాగానే చేస్తాం, మాకు కూడా వేయచ్చు అని అంటారు. మీరు కూడా వేస్తారు. మమ్మీ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. అబ్బో వేడిగా ఉంది. క్యారెట్ అట్లా ఆరోగ్యానికి మంచిది.
వేడి ఉంది. అబ్బా! అద్దిరిపోయింది టేస్ట్. సూపర్ చేసినావు మమ్మీ. కమ్మ ఉంది. మీ చిన్నప్పటి అన్ని నుంచి కరెక్ట్‌గా పడ్డాయి. మీ చిన్నప్పటి నుంచి అట్లనే చేస్తా. ఆ హ్మ్. రకంగా సల్ల మిరపకాయ కొరుక్కుంటా. కొరుక్కుంటా మన తింటాం. ఉన్నాయి, అది రికమెండ్ చేయి. సల్ల మిరపకాయలు ఎట్లా చేసుడు అన్నది. ఉన్నాయి. అవును. మమ్మీ చేసిన వీడియో ఉంది. నేను రికమెండ్ చేస్తా. సల్ల అద్దిరిపోయిన మిరపకాయలు టేస్ట్. అంటే చేయరాక ఇబ్బంది పడతారు. కొన్ని అయినా ఎండ వచ్చినప్పుడు ఎండబెట్టుకోరు. అట్లా చేసుకొని ఇంత టేస్ట్ ఉంటాయి. సొరకాయ వక్క అట్లా, హ్మ్. క్యారెట్ ఇస్తుంటే ఓ లెవెల్ ఉంటుంది టేస్ట్. అద్దిరిపోయిన టేస్ట్. పప్పుచారు అంటే ఏం కూడా దీనికి ఫ్రై ఐటెం కూడా కావాలని అట్లా ఏం అనిపియది. ఇట్లా పోసుకొని తినుడే ఇక. తినుడు ఉంటుంది. అంత టేస్ట్ ఉంటుంది. రుచి అద్భుతః. అద్భుతః అంటే అద్భుతః. నువ్వు తినేది ఎక్కువసేపు మస్తుంది. చూడాలనుకుంటున్నారు వాళ్ళకి తినబుద్ధి అవుతుందట. ఆ! అట్లా వాళ్ళకు పిల్లలు తింటారట. నువ్వు తింటుంటే అట్లా వాళ్ళకి ఇష్టం అనిపిస్తుందట. తింటారు. కొందరు తింటేనే తింటారు. ఇప్పుడు చేతి నువ్వు తింటది అట్లా. వస్తుంది టేస్ట్. మనం తినేస్తాం. మీరు కూడా వేసుకొని మీరు కూడా తినర్రి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి వేసుకొని మర్చిపోకుర్రి. వేరే లెవెల్. ఎన్ని మాటలైనా తక్కువనే అయిపోతుంది. ఒక లైక్ చేసి అయితే మర్చిపోకుర్రి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయుర్రి. ఉంటాం మళ్ళీ మంచి వీడియోతోటి మీ ముందు ఉంటాం.